అలాగే తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3 సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత కమిటీల పిలుపు మేరకు ఈరోజు ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్లకు వ్యతిరేకంగా, అలాగే భారత ప్రభుత్వం అయితే పత్తి యొక్క దిగుమతులపైన ఉన్నటువంటి 11% రాయితీ అయితే పన్నుల్ని విత్డ్రా చేసుకొని 0% తగ్గించడానికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మనందరూ కూడా తెలుసు, గత 2 మాసాలుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం టారిఫ్లమైన పెద్ద ఎత్తున ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశం ఎగుమతి చేసేటువంటి అన్ని రకాల సరుకులపైన, ముఖ్యంగా వస్త్రాలు కావచ్చు, రసాయనాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇతరత్ర అనేక రకాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద దేశం యొక్క బెదిరింపులకు లొంగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. వాళ్ళు 50% చొప్పున ఈరోజు టారిఫ్లు విధిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఆ 50% టారిఫ్లు విధించి ఈరోజు అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. అదిగిన అమల్లోకి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అనేక రంగాల పరిశ్రమలన్నీ కూడా మూతబడి పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. కార్మికులకు పని దొరకని పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా వ్యాపారం స్తంభించే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు అమెరికాతో భారతదేశం పెద్ద ఎత్తున వ్యాపార సంబంధాలు కలిగి ఉంది, వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. సంవత్సరానికి కనీసం $212 బిలియన్ వ్యాపారం కొనసాగుతూ ఉంది. దీని మీదుగా పూర్తిగా ఎఫెక్ట్ పడి దేశం నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి సందర్భంగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే భారతదేశం మీద ఈరోజు అమెరికా యొక్క ఒత్తిడికి లొంగిపోయి భారత ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం అనేక రకాల ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో రైతాంగం పెద్ద ఎత్తున ఈరోజు పత్తిని ఉత్పత్తి చేస్తూ ఉంది. ఈ పత్తి దిగుమతులపైన ఈరోజు ట్యాక్స్లు ఉన్నాయి. ఆ 12% యొక్క ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవడం వల్ల భారతదేశంలో రైతాంగం అంతా, పత్తి రైతులంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఈరోజు రాబోతోందని చెప్పేసి రైతు సంఘాలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పెడచేవన పెట్టి అమెరికాకు లొంగిపోయి ఈరోజు 0%తో దిగుమతి చేసుకోవడం అంటేనే మొత్తం భారతదేశం యొక్క ప్రయోజనాల్ని, రైతాంగ ప్రయోజనాల్ని అమెరికాకు తాకట్టు పెట్టడానికి ఈరోజు ఈ సందర్భంగా మనం చూడొచ్చు. ఇదే కాదు, భారతదేశం ఎగుమతి చేసేటువంటి అనేక రకాల వస్తువులపైన కూడా అమెరికా పెద్ద ఎత్తున దాడి చేస్తూ అధికంగా సుంకాలు విధిస్తూ ఉంది. ముఖ్యంగా ఫార్మా రంగం ప్రపంచంలోనే అత్యధికంగా విస్తరించినటువంటి ఫార్మా రంగం మన భారతదేశం ఉంది. దానికి కేంద్రం హైదరాబాద్లోని పారిశ్రామిక ఫార్మా రంగం ఉత్పత్తి చేసేటువంటివన్నీ కూడా అమెరికాకు, యూరోప్ దేశాలకు, అనేక దేశాలకు ఎగుమతులు అవుతూ ఉన్నాయి. వీటి మీద 200% చొప్పున మేము ట్యాక్స్ వేస్తామని చెప్పేసి అమెరికా భయపెడతా ఉంది. ఒకవేళ అదేగిన జరిగితే మొత్తం భారతదేశంలోని ఫార్మా రంగం, హైదరాబాద్లోని ఫార్మా రంగం పూర్తిగా కుదేలైపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీంతో ఈరోజు లక్షలాది మంది ఉపాధి పొందుతున్న కార్మికులు నష్టపోతారు. ఇక్కడ వ్యాపార వర్గం నష్టపోతూ ఉంది. దేశం ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే అమెరికన్ యొక్క సామ్రాజ్యవాద దేశాల యొక్క కుట్రల్ని, కుతంత్రాల్ని, వాళ్ళ ప్రయోజనాల కొరకు చేసేటువంటి ఒత్తిడిని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో భారతదేశ ప్రభుత్వం ఇటీవల రష్యాతోన, చైనాతోన కలిసి మొన్న చైనాలో ఒక సమావేశం పెట్టుకొని మరి యొక్క షాంఘై ఒక సహకార సంస్థతో సమావేశంలో మేము ముగ్గురం కలిసి పనిచేస్తామని చెప్పేసి చెప్పారు. ఇది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎందుకంటే రష్యా దగ్గర ఆయిల్ తీసుకుంటున్నామని పేరు మీద, రష్యాతో ఆయుధాలు కొంటున్నామని పేరు మీద ఈరోజు అమెరికా భారత ప్రభుత్వం పైన కక్షగట్టి, భారతదేశం పైన కక్షగట్టి రకంగా మన మీద ట్యాక్స్లు వేస్తూ ఉంది. అందుకే భారత ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం ఈరోజు ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రష్యా, చైనాతో చేస్తున్నటువంటి సహకారాన్ని, స్నేహాన్ని ఈరోజు మేము అందరం ఆహ్వానిస్తూ ఉన్నాం. అది కొనసాగాల్సిన అవసరం ఉంది. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కూడా పోరాటం చేయాలి. ఈ దేశంలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులందరూ కూడా సంఘటితంగా ఈ దేశ ప్రయోజనాల కోసం నిలబడతాయని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం.